నేను ఈరోజు ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా ఆదిలాబాద్ బిడ్డలకే కాదు 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా 100% అత్యంత వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటా. రాబోయే 2 నెలల్లో ప్రత్యేకమైన ప్రణాళికలు తీసుకొని ఇక్కడికే వచ్చి ఎంపీ నగేష్ గారు చెప్పినట్టు ప్రతి నియోజకవర్గానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా యొక్క అభివృద్ధికి సంబంధించి సమీక్ష సమావేశాలు కలెక్టర్లను వివిధ శాఖల అధికారులను అక్కడికే పిలిపించి రోజు మొత్తం సమీక్ష చేసి మీ సమస్యలకు పరిష్కారం చూపించి మీ అభివృద్ధి పనులకు నిధులను మంజూరు చేసే బాధ్యత నేను తీసుకుంటా. మళ్ళీ తొందరలోనే ఆదిలాబాద్కు వచ్చి అభివృద్ధి మీద సమీక్ష చేస్తా. అదేవిధంగా సాగునీరు ఆనాడు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు 2007-8లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తుమ్మిడిఏటి నుంచి మొదలుపెట్టి చేవెళ్ల వరకు 16 లక్షల ఎకరాలు 38,500 కోట్ల రూపాయలతోని పనులను ప్రారంభించాడు. దానికి కాక వెంకటస్వామి గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టాలి, ఆదిలాబాద్కు నీళ్లు ఇవ్వాలని ఆనాడు కాక వెంకటస్వామి గారు ప్రయత్నం చేస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పనులు ప్రారంభించడమే కాకుండా ఆదిలాబాద్కు నీళ్లు ఇవ్వాలి అని వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాంతంలో పనులు చేసిండ్రు. ఇవాళ ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా మీ అందరికీ మాట ఇవ్వదలుచుకున్న మిత్రులు నగేష్ గారికి శంకర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో 148 మీటర్ల ఎత్తుకు అనుమతి ఇచ్చిండ్రు. కానీ ఆనాటి ప్రభుత్వం 152 మీటర్ల ఎత్తుకు అనుమతి ఇస్తే ఆదిలాబాద్లో పెద్ద ఎత్తున సాగునీరు అందించవచ్చని ప్రణాళికలు ఉన్నాయి. దానికి కొంత మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతర పెట్టింది. ఆ తర్వాతి కాలంలో 150 మీటర్లకు అనుమతి ఇవ్వడానికి సూత్రప్రాయంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నది. అందుకే ఈరోజు 150 మీటర్ల ఎత్తున ప్రాణహిత చేవెళ్ల తుమ్మిడిఏటి దగ్గర ప్రాజెక్టు కట్టాలి అని మా సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రాజెక్టును అంచనా వేయడానికి నిన్న మొన్ననే టెండర్లు పిలిచినాం. దీనికి సంబంధించి తొందరలోనే ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ భూములకు మీ గోదావరి జలాలను తరలించి ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి అన్న లక్ష్యంతో తుమ్మిడిఏటి దగ్గర ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును మళ్ళీ కడతాం. పనుల ప్రారంభోత్సవానికి తిరిగి నేను వస్తా అని తెలియజేస్తున్నా. ఆనాటి నిర్లక్ష్యాన్ని సరిదిద్ది ఈనాటి ఆదిలాబాద్కు సాగునీరును అందించి ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటుంది. దానికి మా ఎంపీ గారు ఎమ్మెల్యే గారి సహకారం, పక్కనున్న మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉంది. మా మిత్రులకు పెద్ద ఎత్తున ఢిల్లీలో పరపతి ఉంది. వాళ్ళ పరపతి కొంత వాడితే మన ప్రాజెక్టులకు అనుమతి వస్తుంది. ఎంబడే పనులను ప్రారంభించుకుందాం. ఎంత ఖర్చైనా ప్రాణహిత చేవెళ్ల తుమ్మిడిఏటి దగ్గర కట్టి ఆదిలాబాదు జిల్లాకు నీళ్ళు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. అదేవిధంగా సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్న సిమెంట్ కంపెనీ మూతబడ్డది. ఈ ప్రాంతంలో అపారమైన సున్నపు గనులు ఉన్నాయి. ఇక్కడ సిమెంట్ కంపెనీ పెడితే బ్రహ్మాండంగా నడుస్తుంది. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తొందరలోనే ప్రైవేట్ పెట్టుబడిదారులను తీసుకొచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున సిమెంట్ కంపెనీని మళ్ళీ ప్రారంభింపజేసి ఈ ప్రాంతంలో ఉండే నిరుద్యోగ యువకులకు వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి వ్యాపార కేంద్రంగా ఆదిలాబాదును తీర్చిదిద్దే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. మీకు సిమెంట్ పరిశ్రమను ప్రారంభించే విధంగా మన ప్రభుత్వం చర్యలు చేపడుతుంది.